దేనికైనా సరే లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ క్రాస్ అయితే మనిషి బర్స్ట్ అవుతారు. నారా లోకేష్ గారు యువకుడు, యువరక్తం, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు భరించాడు. ఈరోజు సక్సెస్ఫుల్ నాయకుడిగా నిలబడ్డాడు. ఎందుకంటే లోకేష్ గారి గురించి చెప్పాలి అంటే నిజంగా ఆ గట్స్ ఉన్న పొలిటీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అందులో ఆయన ఒకడు. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే ఆయన ఎంచుకున్న నియోజకవర్గం అండి. ఆయన ఎంచుకున్న నియోజకవర్గంలో ఆయన ఓడిపోయాడు, అందరికీ గుర్తుంది కదా. కానీ ఆ నియోజకవర్గాన్ని వదలలేదు. ఎందుకు వదలలేదు అంటే ఒక కసి. అరే నేను ఓడిపోయిన దగ్గర గెలిస్తేనే కదా మగాడితనం, పిరికి బందలాగా ఎక్కడికో పోవడం ఎందుకు, మంగళగిరిలో ఎవరొచ్చినా మంగళం పాడేద్దాం, ఇది కదా ఆయన శబదం పూనాడు. చాలా గొప్ప విషయం ఇది. ఎవరికి అది వ్యతిరేకంగా ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చు, కానీ వాస్తవం మాత్రం అదే. ఓడిపోయిన నియోజకవర్గంలో నిలబడాలని ఎవరూ సాహసించరండి. ఆ ధైర్యం చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. ఎందుకురా బాబు అనవసరంగా రిస్క్ అని. మరొక అంశం, వేరే వాళ్ళ పరిస్థితి అయితే వేరు. ఆయన సాక్షాత్తు సీఎం కొడుకు, నందమూరి వాళ్ళ అల్లుడు, నారావారి వారసుడు, ఏకైక వారసుడు. మరి వాళ్ళకి ఇంకా భయం ఉంటుంది. అరే ఓడిపోతే ఏంటి మన పరువు పోతుంది, పార్టీ పరిస్థితి ఏంటి. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడారు కాబట్టి. మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోతే నరకం చూపించారు. సీఎం కొడుకే ఓడిపోయాడు, అతను ఎందుకు పనిచేస్తాడు, అది ఇది ఇది అది అని. కానీ ఏ రోజు కూడా ఆయన అసహనం ఫీల్ అవ్వలేదు. లోకలే ఆ బాధనంతా దిగమింగుకొని ధైర్యంగా ముందుకు అడుగులు వేశాడు. పాదయాత్రలోని ఒక భరోసా ఇచ్చారు, నేనున్నాను, నేను వస్తున్నానన్న భరోసా. కట్ చేస్తే ఏమైంది, ఈరోజు ఎక్కడికో వెళ్ళి కూర్చున్నాడు ఆయన. అయినప్పటికీ కూడా సరే, రాజకీయ సభల్లో ఎలక్షన్ టైంలో ఎవరైనా కొద్ది స్పీడ్గా మాట్లాడతారు, 2-3 పదాలు దొరలొచ్చేమో కాక. కానీ చాలా పద్ధతిగా ఆయన ముందుకు నడిచే విధానం అందరినీ శభాష్ అనిపిస్తుంది. ఆయనేంట్లే చంద్రబాబు నాయుడు గారు వారసుడా, అది కష్టమైపోద్ది, ఆయన ఎక్కడ, ఆయన చాలా అనుభవశాలి అన్నారు. కానీ లోకేష్ గారిని చూస్తుంటే ఆయన స్టార్ట్ చేసాడు, వచ్చేసాడు, ఆయన అన్నీ నేర్చేసుకున్నాడు. లోకేష్ గారు ఇది కాదు అది కాదు అనే పరిస్థితి లేదు. ఆయన లైన్లోకి వచ్చేసాడు, లైన్లో పడిపోయాడు. ఈరోజు సౌమ్యంగా సరదాగా ప్రెస్ మీట్లో వాటిలోని చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా సరదాగా జోబియల్గా ఉంటుంటారు. ఓకే, రాజకీయం అన్నది సెటైర్లు వేస్తుంటారు, చురకలు వేస్తుంటారు, అది సదా మామూలే. కానీ ఆయన ఉగ్ర రూపం, ఉగ్ర నారసింహ అయిపోయాడు ఈరోజు నారా లోకేష్ గారు. ఉగ్ర నారవారి సింహం, ఉగ్ర నారావారి సింహం అయిపోయాడు ఆయన. ఎందుకు, ఏమైంది అంటే ఎంతకాలమో ఆయన గుండెల్లో దాచుకున్న వేదన్ని ఒక్కసారిగా వెళ్ళగట్టాడండి. ఆయన కడుపులో రగిలిపోతున్న అగ్నిజ్వాలల్ని ఈరోజు ఒక్కసారిగా ఉజ్వలింపజేశాడు ఆయన. ఈరోజు మండల్లో చూస్తే అది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటుంది. ఏంటి లోకేష్ గారు ఏంటి, ఇంత ఆవేదన ఆయనలో ఉందా, ఇంత ఆగ్రహం ఉందా, దేనికోసం ఉందండి, వేరే అంశాలు ఏం కాదు, కుటుంబ బంధాలు. శాసన మండలిలో గర్జించిన లోకేష్. వైసీపీ శాసన మండలి పక్షనేత బొత్సపై చినబాబు ఉగ్రరూపం. బొత్స మాటలను తిప్పికొట్టి ఏకిపారేసిన లోకేష్. వైసీపీపై గతంలో ఎన్నడూ లేని విధంగా మండిపడ్డ లోకేష్ ఉగ్రరూప వీడియోలను షేర్ చేస్తున్న నెటిజన్లు. సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఎందుకంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడటం, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగా మాట్లాడటం, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడటం, జగన్ గారు ఇది ఎంత చూసింది. వాళ్ళు ఆవేశంగా మాట్లాడతారని, కానీ ఈయన అంత సీరియస్గా అంత ఉగ్ర నారసింహుల్లాగా అయిపోతాడని చెప్పి ఎవరూ ఊహించలేదు. ఆ నారసింహ ముఖం ఆయనలో కనిపించింది. ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాజాగా శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వాడివేడి చర్చ. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్పై లోకేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న బొత్స వ్యాఖ్యలను ఖండిస్తూ ఫైర్ అయిన లోకేష్. మా అమ్మను శాసనసభ సాక్షిగా అవమానిస్తే అప్పుడు ఏం చేశారనే ప్రశ్న. ఆ వీడియో మీకు నేను చూపిస్తాను. ఆయన ఎంత ఎమోషనల్గా, ఎంత ఆగ్రహంతో ఊగిపోయాడు ఆయన. మండలి షేక్ అయింది. ఒక నాయకుడు ఎవరైనా సరే నికార్సుగా, నిక్కచ్చిగా, నిజాయితీగా రొమ్ము విరుచుకుని మాట్లాడితే ఎవరైనా సరే వణక్క తప్పదు. చాలా కాలం తర్వాత సభ వణికింది, ఒక్కసారిగా గజగజలాడింది, భూకంపం వచ్చింది అక్కడ అన్నట్లుగా. వినండి, ఆ వాయిస్ వినండి, మీకే అర్థమవుతుంది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు? అంటున్నా, మీరు మారుతారా?
మహిళల గురించి మీరు మాట్లాడతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కాబట్టి రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. ఐ నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా అట్లా మారుతావు లూజ్గా? ఏం మారుతున్నారు తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు, 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి, మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. నుంచిన ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ, డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్. మీరు మాట్లాడతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నాడు ఒక మంత్రి. ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ ఇవ్వమని విశ్వాసం చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు. మా పైన మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నా దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మహిళలు అంటే నా గౌరవం. ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. ఇది లోకేష్ గారు ఎప్పుడన్నా ఇంత ఆగ్రహావేశాలతో, అందులో పాయింట్ ఉందండి. కసి ఉంది, ఆవేదన ఉంది, ఆక్రందన ఉంది, ఆగ్రహం ఉంది. ఒకటి కాదు కదా, అన్నీ అందులో పొందుపరుచుకుని ఉన్నాయి. ఈరోజు బరస్ట్ అయ్యాడు ఆయన. అగ్ని పర్వతంలో ఒక్కసారిగా బగ్గుమన్నాడు ఆయన. ఎంతకాలం ఆయన గుండెల్లో దాచుకున్నాడో. సమయం రాలేదు, ఈరోజు సమయం వచ్చింది. సరైన బుద్ధి చెప్పాడు మండలిలో ఆయన. ఇది వచ్చిన టాకు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్పై లోకేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బొత్స వ్యాఖ్యలు ప్రకటిస్తూ ఫైర్ అయిన లోకేష్. మనం విన్నాం అది. మా అమ్మను శాసనసభ సాక్షిగా అవమానిస్తే అప్పుడు ఏం చేశారనే ప్రశ్న. తనను కళ్యాణి గారు, మేడం గారు అని మాత్రమే అన్నానన్న లోకేష్ గారు మనం విన్నాం. మహిళలను గౌరవించడం మా అమ్మ నాకు నేర్పింది. మీ నాయకుడికి మీరు నేర్పించారో లేదో చూసుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన మామూలు సెటైర్ లేదు, డైరెక్ట్గా గన్ పేల్చాడు. నా తల్లి అవమానించబడినప్పుడు ఆమె రికవరీ అవడానికి 3 నెలలు పట్టిందన్న లోకేష్ గారు. మహిళల గౌరవం విషయంలో వైసీపీపై మండిపడ్డ లోకేష్ మహిళలను కించపరుస్తూ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన. తాము అలా చేసిన సొంత కార్యకర్తను జైలుకు పంపామని అన్న లోకేష్ వైసీపీ తీరుపై విరుచుకుపడుతున్న నెటిజన్లు. మహిళల పట్ల గౌరవం గురించి మాట్లాడడానికి వైసీపీ అర్హత లేదంటున్న నెటిజన్లు సోషల్ మీడియాలో వైసీపీ తీరును ఖండిస్తూ పోస్టులు. గతంలో మహిళల గురించి దారుణమైన కామెంట్స్ చేసిన వైసీపీ లీడర్స్, టీడీపీ జనసేన పెద్దల కుటుంబాలను దూషించిన వైసీపీ లీడర్స్, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కూడా లకారం భాషలో దూషించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏంటి, లేకపోతే అనిల్ యాదవ్ ఏంటి, రోజా గారు ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. లోకేష్ పుట్టుకను అవమానించిన వల్లభనేని వంశీ, పచ్చి బూతులతో చెలరేగిన శ్రీరెడ్డి, కొడాలి నాని, బోరుగడ్డ అనిల్, అడ్డు అడుపు లేకుండా రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. ఏ రోజు తమ పార్టీ శ్రేణులు బూతులను ఖండించని జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బూతులు ఎక్కువ మాట్లాడితే పెద్ద పోస్టులు ఇచ్చారంటూ కూడా వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. గతాన్ని ఎందుకు మర్చిపోయారండి? నిండు సభలో భువనేశ్వరి గారిని మాట్లాడిన మాటలు ఏ తల్లినన్నా ఇప్పుడు ఆయన అదే కదా ప్రశ్నించాడు. మీ తల్లినంటే మీరు ఊరుకుంటారా? మీ భార్యనంటే మీరు ఊరుకుంటారా? ఇంత నీచంగా నా తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు మీ నోర్లు ఏమైపోయినాయి? మీరెందుకు అడగలేకపోయారు? మీరెందుకు నిలబడలేకపోయారు? మహిళల గురించి అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా? అర్హత మీకుందా? మహిళల గురించి మాట్లాడే అర్హత మీకుందా?
అర్హత ఉండే మాట్లాడుతున్నారా? ఆ రోజు ఏమయ్యారు? నా తల్లి 100 రోజులు మదన పడింది, నలిగిపోయాం, పైకి మాట్లాడుకోలేం. ఏమని మాట్లాడాలి? ఏమని చెప్పాలి? మా ఆవేదనని, మా ఆక్రందనని. నా తల్లి 3 నెలలు మదన పడింది, కుమిలిపోయింది, మీరా మాతో మాట్లాడతారు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు అంటే లోకేష్ గారిలో ఈ రూపం కూడా ఉందా? ఆయన ఇంకా ఏవో పాఠాలు నేర్చుకుంటున్నాడు, సౌమ్యంగా వెళ్తున్నాడు అనుకుంటే అనవసరంగా ఎవరిని గెలక్కూడదు. ఈ లెక్కను చూస్తుంటే లోకేష్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఆయన వైపు చూసేలా చేస్తున్నదండి. ఒక్కసారిగా ఫోకస్ అంతా కూడా లోకేష్ గారి మీదకి వెళ్ళిపోయింది. సో ఎప్పటికైనా సరే రాజకీయ నాయకులు కాస్త అదుపు పెట్టుకోండి, ఆ నోటి దురదను తగ్గించుకోండి. ఏదైనా పాలసీల ప్రకారంగా ఉన్న రాష్ట్ర ప్రజల కోసం మంచి మాట్లాడదాం అనుకున్నా ఆ రకంగా మీరు వెళ్ళండి, ఆ రకంగా మీరు మాట్లాడండి. అంతేగాని మహిళలను అడ్డు పెట్టుకొని ఎవరు కూడా ఈ చెత్త రాజకీయాలు, ఈ పనికిమాలిన రాజకీయాలు, ఈ పనికిమాలిన మాటలు, ఈ సిగ్గులేని నిస్సిగ్గుగా మాట్లాడే ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి. లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. ఆ ప్రజలు బుద్ధి చెప్తే ఎంత దారుణమైన అవమానంతో మనం కుంగి కుసించిపోవాలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా దెబ్బ తగిలిందంటే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మరొకసారి నారా లోకేష్ని నారసింహగా చెయ్యొద్దు. ఇది నెటిజన్లు ఇస్తున్న సూచన.